ఆగండి 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 మిథునరాశివారు మీ జీవితంలో ఇప్పుడు ఏమి జరగబోతోందో తెలుసా మీకు అర్థమైతే షాక్ అవుతారు నిజంగా చెప్తున్నాను ఇది మీ జీవితంలో అతి పెద్ద మలుపు కాబోతోంది ఎవరూ ఆపలేరు ఈ మార్పును ఎవరూ ఆపలేరు ఈ శక్తిని వినండి జాగ్రత్తగా వినండి ప్రతి మాట ముఖ్యం ప్రతి క్షణం ముఖ్యం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది కాని ఆ భవిష్యత్తు ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించే సమయం ఇదే సమయం ఇప్పుడే సమయం తర్వాత కాదు ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీ మొత్తం జీవితాన్ని మార్చేస్తాయి అర్థమైందా మీకు ఈ మాట యొక్క బరువు తమైందా ఈ సందేశం యొక్క తీవ్రత అర్థమైందా నాకు తెలుసు మీరు ఇప్పుడు చాలా గందరగోళంలో ఉన్నారని నాకు తెలుసు మీరు ఏ దారి ఎంచుకోవాలో తెలియక కష్టపడుతున్నారని నాకు తెలుసు మీ మనసులో వేల ప్రశ్నలు తిరుగుతున్నాయని కానీ ఈరోజు ఈ క్షణం ఈ వీడియో మీ అన్ని సందేహాలకు సమాధానాలు ఇస్తుంది నమ్మండి నన్ను నమ్మండి జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మండి గ్రహాల శక్తిని నమ్మండి దైవాన్ని నమ్మండి మిథునరాశివారికి ఇప్పుడు వచ్చే కాలం సామాన్య కాలం కాదు ఇది మీ జీవితంలో అతి కీలకమైన దశ ఇది మీరు ఎవరనే నిర్ణయించుకునే దశ ఇది మీ భవిష్యత్తు దిశ నిర్ణయించే దశ ఆకాశంలో గ్రహాలు ఒక అసాధారణ స్థితిలో ఉన్నాయి వారు మీ రాశిని చూస్తూ ఉన్నారు వారు మీకు సందేశాలు పంపుతూ ఉన్నారు వారు మీకు సంకేతాలు ఇస్తూ ఉన్నారు కాని మీరు ఆ సంకేతాలను చూస్తున్నారా మీరు ఆ సందేశాలను అర్థం చేసుకుంటున్నారా లేదా మీరు అలక్ష్యం చేస్తున్నారా ఇదే సమస్య ఇదే పెద్ద సమస్య చాలా మంది మిథునరాశివారు ఈ సంకేతాలను చూస్తూనే విస్మరిస్తున్నారు వారు తమ అదృష్టాన్ని తమ చేతులతో దూరం చేసుకుంటున్నారు కాని మీరు అలా చేయకూడదు మీరు తెలివిగా ఆలోచించాలి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి అడుగు వేసిన అడుగులో అతి పెద్ద మార్పు రాబోతోంది మీరు కలలో కూడా ఊహించని మార్పు రాబోతోంది ఇది మంచి మార్పా అని మీరు అడగవచ్చు ఇది చెడ్డ మార్పా అని మీరు భయపడవచ్చు కాని వినండి స్పష్టంగా చెప్తున్నాను ఈ మార్పు మంచిది చెడ్డది కాదు ఇది ఒక అవకాశం ఇది ఒక పరీక్ష ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరవడం కాని ఆ కొత్త అధ్యాయం ఎలా ఉంటుందో నిర్ణయించేది మీరే మీ ఎంచుకునే దారి మీ భవిష్యత్తును రూపొందిస్తుంది అర్థమైందా మీకు ఈ బాధ్యత యొక్క తీవ్రత అర్థమైందా ఇప్పుడు చాలా గురువులు మీకు చెప్తారు ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని కాని నేను భిన్నంగా చెప్తాను నేను మీ హృదయానికి మాట్లాడతాను నేను మీ ఆత్మకు మాట్లాడతాను ఎందుకంటే జ్యోతిష్యం కేవలం గ్రహాల స్థానాల గురించి మాత్రమే కాదు ఇది మీ అంతరంగ శక్తి గురించి ఇది మీ సంకల్పం గురించి ఇది మీ విశ్వాసం గురించి గ్రహాలు దారి చూపిస్తాయి కాని నడవాల్సింది మీరే అర్థమైందా ఈ సత్యం అర్థమైందా ఇప్పుడు గ్రహాల సంచారం ఏమి చెప్తోందో వినండి జాగ్రత్తగా వినండి బుధుడు మీ రాశికి అధిపతి అతనే మీ జీవిత నియంత అతనే మీ మార్గదర్శి ఇప్పుడు బుధుడు ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నాడు అతను బలంగా ఉన్నాడు అతను మీకు తెలివి ఇస్తున్నాడు అతను మీకు అవకాశాలు చూపిస్తున్నాడు కాని అదే సమయంలో అతను మిమ్మల్ని పరీక్షిస్తూ కూడా ఉన్నాడు అతను మీ మానసిక బలాన్ని పరీక్షిస్తున్నాడు అతను మీ నిర్ణయ శక్తిని పరీక్షిస్తున్నాడు ఈ పరీక్షలో మీరు ఉత్తీర్ణత సాధిస్తే మీ జీవితం స్వర్గంలా మారుతుంది మీరు విఫలమైతే అదే జీవితం కష్టాలతో నిండుతుంది ఎంచుకోండి తెలివిగా ఎంచుకోండి గురుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అతను మీ జీవితంలో ఆర్థిక విషయాలను చూస్తూ ఉన్నాడు అతను మీకు డబ్బు సంపాదించే మార్గాలు చూపిస్తున్నాడు అతను మీకు కొత్త అవకాశాలు తెస్తున్నాడు కాని గురువుగారి ప్రభావం మందగించింది ఎందుకంటే అతను ఇప్పుడు కొన్ని గ్రహాల దృష్టిలో ఉన్నాడు అందువల్ల మీకు వచ్చే అవకాశాలు వెంటనే ఫలితం ఇవ్వవు అవి ఆలస్యమవుతాయి అవి కష్టంగా వస్తాయి కాని అవి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మీరు ఓపిక కోల్పోకూడదు మీరు ధైర్యం విడిచిపెట్టకూడదు ఈ కాలం గడిచిపోతుంది ఈ కష్టకాలం త్వరలోనే ముగుస్తుంది శని దేవుడు మీకు 7.5 శని కాదు అష్టమ శని కాదు కాని అతను మీ రాశిని చూస్తూ ఉన్నాడు అతని చూపు మీపై పడుతోంది అందువల్ల మీకు కొంత భారం అనిపిస్తుంది మీకు కొంత ఒత్తిడి అనిపిస్తుంది మీ బాధ్యతలు పెరుగుతున్నాయి మీ పనిభారం పెరుగుతోంది కాని ఇది చెడ్డది కాదు ఇది మిమ్మల్ని బలపరుస్తోంది ఇది మిమ్మల్ని పరిణతి చెందిస్తోంది ఇది మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా మారుస్తోంది శనిదేవుడు నేర్పించే పాపాలు కష్టంగా ఉంటాయి కాని అవి జీవితాంతం పనికివస్తాయి అర్థమైందా రాహుకేతువులు ఇప్పుడు మీ జీవితంలో ఒక వింత పాత్ర పోషిస్తున్నారు వారు మీకు ఆకస్మిక మార్పులు తెస్తున్నారు వారు మీ ఆలోచన విధానాన్ని మారుస్తున్నారు వారు మీకు కొత్త కోణాల నుండి విషయాలు చూపిస్తున్నారు కొందరు మిథునరాశి వారికి రాహుకేతువుల ప్రభావం వల్ల ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతోంది కొందరికి విదేశీ అవకాశాలు కనిపిస్తున్నాయి కొందరికి సాంకేతిక రంగంలో అవకాశాలు వస్తున్నాయి ఇవి అన్ని రాహుకేతువుల బహుమతులు కాని జాగ్రత్తవారు మాయాగ్రహాలు వారు మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తారు వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు కావున మీరు స్పష్టమైన మనసుతో ఆలోచించాలి మీరు బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మీ కెరీర్ విషయాలను చూద్దాం మీ ఉద్యోగ జీవితాన్ని చూద్దాం మీ వ్యాపారాన్ని చూద్దాం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు జరగబోతున్నాయి మీలో చాలా మంది ఉద్యోగంలో ఉన్నారు మీరు ఇప్పుడు ఒక లిస్ట్ పరిస్థితిలో ఉన్నారు మీ ఉద్యోగంలో మార్పులు వస్తున్నాయి మీ కంపెనీలో మార్పులు జరుగుతున్నాయి మీ బాస్ మారవచ్చు మీ డిపార్ట్మెంట్ మారవచ్చు మీ పని పద్ధతి మారవచ్చు కాని ఇది మీకు మంచిదే మీకు హాని కాదు ఎందుకంటే ఈ మార్పులతోనే మీకు పదోన్నతి అవకాశం వస్తుంది ఈ మార్పులతోనే మీ జీతం పెరుగుతుంది
వినండి జాగ్రత్తగా. తదుపరి 15 రోజుల్లో మీ ఉద్యోగంలో ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మీరు మీ ప్రతిభను చూపించాలి. మీరు మీ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. మీరు ధైర్యంగా మాట్లాడాలి. మీరు మీ ఆలోచనలను వ్యక్తం చేయాలి. ఎందుకంటే ఈ సమావేశమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమావేశమే మీ పదోన్నతిని నిర్ణయిస్తుంది. భయపడకండి. ఇది మీ సమయం. ఇది మీ అవకాశం. దీన్ని వదులుకోకండి. కొందరు మిథునరాశివారు ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తున్నారు. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. మీరు ఆ ఉద్యోగం మారే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. అది మీకు తగిన ఉద్యోగమా అని తెలుసుకోండి. ఎక్కువ జీతం మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకండి. పని వాతావరణం చూడండి. కంపెనీ భవిష్యత్తు చూడండి. మీకు ఉన్న అవకాశాలు చూడండి. తద్వారా మాత్రమే మీరు సరైన నిర్ణయం తీసుకోగలరు. తదుపరి 30 రోజుల్లో కొందరు మిథునరాశి వారికి విదేశీ ఉద్యోగ అవకాశం వస్తుంది. ఇది చాలా మంచి అవకాశం. ఇది మీ జీవితాన్ని మార్చే అవకాశం. కానీ దీనికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. మీరు మీ కుటుంబాన్ని వదిలి వెళ్ళాలి. మీరు మీ స్నేహితులను వదిలి వెళ్ళాలి. మీరు కొత్త చోట కొత్త ప్రజలతో మళ్ళీ ప్రారంభించాలి. ఇది కష్టమని నాకు తెలుసు. కానీ ఇది మీ కెరీర్ కోసం అవసరం కావచ్చు. మీరే నిర్ణయించుకోండి. మీ హృదయం చెప్పేది వినండి. వ్యాపారం చేస్తున్న మిథునరాశి వారికి ఇప్పుడు మంచి కాలం కాదు. కానీ చెడ్డ కాలం కూడా కాదు. ఇది ఓపికగా వ్యవహరించాల్సిన కాలం. ఇది బుద్ధిగా పని చేయాల్సిన కాలం. మీ వ్యాపారంలో ఇప్పుడు అమ్మకాలు కొంచెం తగ్గుతున్నాయి. లాభాలు కొంచెం తగ్గుతున్నాయి. కానీ ఇది తాత్కాలికం. ఇది త్వరలో మారుతుంది. కానీ మీరు ఈ కాలంలో పెద్ద పెట్టుబడులు పెట్టకండి. కొత్త శాఖలు తెరవకండి. కొత్త ఉత్పత్తులు ప్రారంభించకండి. ఇది సరైన సమయం కాదు. ఇప్పుడు ఉన్నదాన్ని సక్రమంగా నడపండి. లాభం కాపాడుకోండి. కాని వినండి, తదుపరి 30 రోజుల తర్వాత మీ వ్యాపారంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. మీకు ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది. లేదా మీకు ఒక పెద్ద క్లయింట్ దొరుకుతుంది. లేదా మీకు ఒక కొత్త భాగస్వామి కలుస్తుంది. ఈ అవకాశాన్ని పట్టుకోండి. ఇది మీ వ్యాపారాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది మీకు చాలా లాభం ఇస్తుంది. కానీ కాంట్రాక్టులు జాగ్రత్తగా చదవండి. నియమాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చట్టపరమైన సలహా తీసుకోండి. దీనివల్ల మాత్రమే మీరు భవిష్యత్తులో ఇబ్బందుల నుండి తప్పించుకోగలరు. కొందరు మిథునరాశివారు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. మీకు ఒక ఆలోచన ఉంది. మీకు ఒక ప్లాన్ ఉంది. కానీ డబ్బు లేదు. లేదా సరైన భాగస్వామి లేడు. లేదా సరైన సమయం కాదు అని భావిస్తున్నారు. నేను చెప్తున్నాను, ఇదే సరైన సమయం. ఇది మీరు ప్రారంభించాల్సిన సమయం. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీకు డబ్బు దొరుకుతుంది. మీకు భాగస్వామి దొరుకుతుంది. మీకు మార్గదర్శి దొరుకుతుంది. కానీ మీరు ప్రారంభించాలి. మీరు మొదటి అడుగు వేయాలి. మిగిలినవి తానాగా జరుగుతాయి. ఇప్పుడు ఆర్థిక విషయాలను చూద్దాం. డబ్బు విషయాలను చూద్దాం. మీలో చాలా మంది ఆర్థిక సమస్యలతో ఉన్నారు. మీకు డబ్బు కొరత ఉంది. మీకు అప్పులు ఉన్నాయి. మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా నిజం, నాకు తెలుసు. కానీ ఈ పరిస్థితి త్వరలో మారుతుంది. మీకు డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. మీకు కొత్త ఆదాయ వనరులు దొరుకుతాయి. మీకు పాత అప్పులు తీర్చే శక్తి వస్తుంది. కానీ ఇది రాత్రికి రాత్రే జరగదు. దీనికి సమయం పడుతుంది. దీనికి ప్రయత్నం కావాలి. తదుపరి 15 రోజుల్లో మీకు ఆకస్మికంగా డబ్బు వస్తుంది. ఇది మీరు ఊహించని మార్గం నుండి వస్తుంది. బహుశా మీరు విస్మరించిన పాత పెట్టుబడి నుండి లాభం రావచ్చు. లేదా ఎవరైనా మీకు చెల్లించాల్సిన డబ్బు చెల్లిస్తారు. లేదా మీకు బహుమతిగా డబ్బు వస్తుంది. లేదా మీ కుటుంబంలో ఎవరైనా మీకు సహాయం చేస్తారు. ఈ డబ్బును తెలివిగా ఉపయోగించండి. దీన్ని వ్యర్థం చేయకండి. దీన్ని పొదుపు చేయండి. లేదా సరైన చోట పెట్టుబడి పెట్టండి. కొందరు మిథునరాశి వారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారు. లేదా కొత్త స్కీంలో డబ్బు పెట్టాలని అనుకుంటున్నారు. జాగ్రత్త, ఇప్పుడు స్టాక్ మార్కెట్ చాలా హెచ్చు తగ్గులతో ఉంది. రిస్క్ ఎక్కువ ఉంది. మీరు పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టకండి. మీరు చిన్న మొత్తాల్లో ప్రయత్నించండి. మీరు నిపుణుల సలహా తీసుకోండి. తద్వారా మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. తద్వారా మీకు మంచి లాభం వస్తుంది. తదుపరి 30 రోజుల్లో మీకు ఆస్తి సంబంధమైన అవకాశం వస్తుంది. మీరు ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నారా? లేదా స్థలం కొనాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు సరైన సమయం. ఇది మీకు మంచి ఒప్పందం దొరుకుతుంది. మీకు సరైన ధర దొరుకుతుంది. మీకు హోమ్ లోన్ సులభంగా దొరుకుతుంది. కానీ పత్రాలు జాగ్రత్తగా తనిఖీ చేయించుకోండి. చట్టపరమైన విషయాలు స్పష్టం చేసుకోండి. వక్రీల చేతిలో మోసపోకండి. ఇప్పుడు ప్రేమ జీవితాన్ని చూద్దాం. వివాహ విషయాలను చూద్దాం. కుటుంబ సంబంధాలను చూద్దాం. ఇక్కడ మీకు చాలా ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. మీలో కొందరు ఒంటరిగా ఉన్నారు. మీరు ప్రేమలో పడాలని కోరుకుంటున్నారు. మీరు జీవిత భాగస్వామిని కలవాలని ఆశపడుతున్నారు. నేను మీకు చెప్తున్నాను, మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. తదుపరి 15 రోజుల్లో మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మార్చేస్తారు. ఆ వ్యక్తి మీ హృదయాన్ని గెలుచుకుంటారు. కానీ జాగ్రత్త, మీ హడావుడితో నిర్ణయం తీసుకోకండి. మీరు ఆ వ్యక్తిని బాగా తెలుసుకోండి. వారి నిజమైన స్వభావం అర్థం చేసుకోండి. వారి కుటుంబ నేపథ్యం తెలుసుకోండి. ప్రేమలో పడటం సులభం. కానీ ప్రేమలో విజయవంతం కావడం కష్టం.
కొందరు మిథునరాశివారు ఇప్పటికే ప్రేమలో ఉన్నారు కానీ మీ సంబంధం ఇప్పుడు సక్రమంగా లేదు. మీకు మీ భాగస్వామితో గొడవలు జరుగుతున్నాయి. మీకు అర్థం చేసుకునే సమస్యలు ఉన్నాయి. మీకు అపార్థాలు ఉన్నాయి. ఇది సహజం. ఇది ప్రతి సంబంధంలో జరుగుతుంది. కానీ మీరు దీన్ని పెద్దదిగా చేసుకోకండి. మీరు చిన్న విషయాలకు పెద్దగా ప్రతిస్పందించకండి. మీరు ఓపికగా వ్యవహరించండి. మీరు ప్రేమతో మాట్లాడండి. మీరు మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోండి. తద్వారా మీ సంబంధం బలపడుతుంది. తద్వారా మీ ప్రేమలోతు పెరుగుతుంది. తదుపరి 30 రోజుల్లో మీ ప్రేమ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మీరు వివాహం చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. మీ భాగస్వామి ఈ నిర్ణయం త్వరగా తీసుకోవాలని ఒత్తిడి చేస్తారు. మీ కుటుంబం కూడా మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది. కానీ మీరు తొందరపడకండి. మీరు సిద్ధంగా లేకపోతే ఒప్పుకోండి. మీరు ఇంకా సమయం కావాలంటే చెప్పండి. ప్రేమ ఒత్తిడికి లోనవ్వదు. ప్రేమ స్వేచ్ఛగా పెరుగుతుంది. ప్రేమ నమ్మకంతో బలపడుతుంది. కాబట్టి మీరు మీ హృదయానికి నిజాయితీగా ఉండండి. వివాహం అయిన మిథునరాశి వారికి ఇప్పుడు కొన్ని సవాళ్లు ఉన్నాయి. మీ భాగస్వామితో అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. మీ పిల్లల విషయంలో ఆందోళనలు ఉన్నాయి. మీ బంధువులతో సమస్యలు ఉన్నాయి. కానీ ఇవన్నీ తాత్కాలికం. ఇవన్నీ గడిచిపోతాయి. మీరు సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడండి. మీ భావాలను వ్యక్తం చేయండి. వారి భావాలను వినండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మీ వివాహ జీవితం సాఫీగా సాగుతుంది. కొందరు మిథునరాశి వారికి తదుపరి 15 రోజుల్లో పిల్లల సంతానం విషయంలో శుభవార్త వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త. ఇది మీకు చాలా సంతోషం కలిగిస్తుంది. మీ కుటుంబానికి ఆనందం తెస్తుంది. కానీ మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సరైన పోషకాహారం తీసుకోవాలి. సరైన విశ్రాంతి తీసుకోవాలి. కుటుంబ విషయాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మీ సోదరులతో సమస్యలు ఉన్నాయి. మీ బంధువులతో వివాదాలు ఉన్నాయి. కానీ మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు కోపంతో ప్రతిస్పందించకండి. మీరు వారి దృక్కోణం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు రాజీకి సిద్ధంగా ఉండండి. కుటుంబం కంటే విలువైనది ఏదీ లేదు. కుటుంబం కంటే అద్భుతం ఏదీ లేదు. కావున మీ కుటుంబాన్ని కాపాడుకోండి. మీ సంబంధాలను బలపరుచుకోండి. ఆరోగ్యం విషయంలో మిథునరాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీ శరీరం మీకు కొన్ని సంకేతాలు ఇస్తోంది. కానీ మీరు వాటిని విస్మరిస్తున్నారు. మీకు తల నొప్పి వస్తోంది. కానీ మీరు పట్టించుకోవడం లేదు. మీకు అలసట అనిపిస్తోంది. కానీ మీరు విశ్రాంతి తీసుకోవడం లేదు. మీకు నిద్ర సరిగా పట్టడం లేదు. కానీ మీరు దానిని పట్టించుకోవడం లేదు. ఇది సరికాదు. ఇది ప్రమాదకరం. మీ ఆరోగ్యం మీ సంపద కంటే ముఖ్యం. మీ ఆరోగ్యం మీ కెరీర్ కంటే ముఖ్యం. కావున మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. తదుపరి 15 రోజుల్లో మీలో కొందరికి జ్వరం వచ్చే అవకాశం ఉంది. లేదా జలుబు దగ్గు సమస్య రావచ్చు. లేదా కడుపు సమస్య రావచ్చు. ఇవి సాధారణ సమస్యలు. కానీ వీటిని విస్మరించకండి. సరైన మందులు తీసుకోండి. డాక్టర్ని సంప్రదించండి. సరైన ఆహారం తీసుకోండి. నీరు ఎక్కువగా త్రాగండి. విశ్రాంతి తీసుకోండి. కొందరు మిథునరాశి వారికి ఇప్పుడు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది. మీరు ఆందోళన చెందుతున్నారు. మీరు తక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మీరు భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. ఇదంతా సహజం. ఇదంతా జీవితంలో భాగం. కాని మీరు ఈ భావాలకు లొంగిపోకూడదు. మీరు పోరాడాలి. మీరు మీ మనసును బలపరుచుకోవాలి. ధ్యానం చేయండి. యోగా చేయండి. ప్రకృతితో సమయం గడపండి. మీకు ఇష్టమైన పనులు చేయండి. మీ స్నేహితులతో మాట్లాడండి. తద్వారా మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. తదుపరి 30 రోజుల్లో కొందరు మిథునరాశి వారికి మోకాళ్ల నొప్పి సమస్య రావచ్చు. లేదా వెన్ను నొప్పి సమస్య రావచ్చు. ఇవి వయస్సు కారణంగా రావచ్చు. లేదా తప్పుడు కూర్చునే విధానం వల్ల రావచ్చు. మీరు సరైన వ్యాయామం చేయండి. మీరు యోగా చేయండి. మీరు ఫిజియోథెరపీ తీసుకోండి. సరైన కాల్షియం శక్తిని తీసుకోండి. తద్వారా మీ ఎముకలు బలపడతాయి. తద్వారా మీ శరీరం బలపడుతుంది. విద్యార్థులైన మిథునరాశి వారికి ఇప్పుడు చాలా ముఖ్యమైన సమయం. ఇది మీ పరీక్షల కాలం. ఇది మీ చదువుల కాలం. ఇది మీ భవిష్యత్తు నిర్ణయించే కాలం. మీరు కష్టపడుతున్నారని నాకు తెలుసు. మీరు ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. కానీ మీరు ధైర్యం కోల్పోకండి. మీరు ప్రయత్నించడం మానుకోకండి. మీ కష్టం వృధా కాదు. మీ ప్రయత్నం ఫలించదు. తదుపరి 15 రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన పరీక్ష ఉంది. లేదా ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ సమర్పించాలి. లేదా ఒక ముఖ్యమైన ప్రదర్శన చేయాలి. ఇది మీకు నాడీ ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ భయపడకండి. మీరు బాగా సిద్ధం చేసుకుంటే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు మీ గమనికలను మళ్లీ చదవండి. మీరు మాక్ టెస్టులు రాయండి. మీరు మీ గురువులను సంప్రదించండి. మీ సందేహాలను తీర్చుకోండి. తద్వారా మీరు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయగలరు. విదేశాల్లో చదువుకోవాలని ఆలోచిస్తున్న మిథునరాశి విద్యార్థులకు ఇప్పుడు మంచి సమయం. తదుపరి 30 రోజుల్లో మీకు అడ్మిషన్ దొరుకుతుంది. లేదా స్కాలర్షిప్ దొరుకుతుంది. లేదా వీసా దొరుకుతుంది. ఇది మీకు చాలా కాలంగా కలలుగన్న అవకాశం. ఇది మీ భవిష్యత్తును మార్చే అవకాశం. దీన్ని వదులుకోకండి. కానీ విదేశాలకు వెళ్లే ముందు మీ తల్లిదండ్రులను సంప్రదించండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. వారి మార్గదర్శకత్వం తీసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం కంటే గొప్ప శక్తి ఏదీ లేదు. ఇప్పుడు 3 అతి ముఖ్యమైన సంఘటనల గురించి చెప్తాను. ఇవి మీ జీవితంలో తదుపరి 15 నుండి 30 రోజుల్లో జరగబోతున్నాయి. ఈ సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. మీ భవిష్యత్తు దిశను మార్చేస్తాయి. కావున చాలా జాగ్రత్తగా వినండి.
మొదటి సంఘటన మీ కెరీర్లో జరుగుతుంది. తదుపరి 15 రోజుల్లో మీకు ఒక అసాధారణ అవకాశం వస్తుంది. ఇది మీరు ఎప్పుడూ ఆశించని అవకాశం. ఇది మీరు కలలో కూడా ఊహించని అవకాశం. ఇది మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చే శక్తి కలిగిన అవకాశం. కానీ ఈ అవకాశం కేవలం ఒక్కరోజు మాత్రమే మీ ముందు ఉంటుంది. ఆ రోజు మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు మీరు ధైర్యం చూపించాలి. ఆ రోజు మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఆ అవకాశం పోతుంది, మరెన్నడూ తిరిగి రాదు. కావున సిద్ధంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మీ అంతర్జ్ఞానాన్ని నమ్మండి. రెండవ సంఘటన మీ వ్యక్తిగత జీవితంలో జరుగుతుంది. తదుపరి 20 రోజుల్లో మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. ఈ వ్యక్తి మీ గురువు కావచ్చు, ఈ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు, ఈ వ్యక్తి మీ మార్గదర్శి కావచ్చు, ఈ వ్యక్తి మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు. కానీ ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఒక కారణం కోసం వస్తారు. వారు మీకు ఏదో ఒక ముఖ్యమైన పాఠం నేర్పించడానికి వస్తారు. వారు మీకు ఏదో ఒక ముఖ్యమైన మార్గం చూపించడానికి వస్తారు. కావున ఆ వ్యక్తిని పట్టించుకోండి. వారు చెప్పేది వినండి, వారి సలహాను అనుసరించండి. ఎందుకంటే వారు మీ జీవితంలో దైవం పంపిన దేవదూత కావచ్చు. మూడవ సంఘటన మీ ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతుంది. తదుపరి 30 రోజుల్లో మీకు ఒక అద్భుత అనుభవం వస్తుంది. ఇది ఒక కల కావచ్చు, ఇది ఒక దర్శనం కావచ్చు, ఇది ఒక సంకేతం కావచ్చు, ఇది ఒక దైవిక అనుభూతి కావచ్చు. ఈ అనుభవం మీ ఆధ్యాత్మిక మార్గాన్ని మార్చేస్తుంది, మీ జీవిత ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది, మీకు శాంతి తెస్తుంది, మీకు ఆనందం తెస్తుంది. కావున అనుభవాన్ని విస్మరించకండి, ఆ సందేశాన్ని గ్రహించండి, ఆ శక్తిని స్వీకరించండి. ఇవన్నీ జరగాలంటే మీరు కొన్ని పరిహారాలు చేయాలి. మీరు దేవతలను ప్రార్థించాలి. మీరు మీ కర్మలను చుకోవాలి. ప్రతి బుధవారం బుధ భగవానుడిని పూజించండి. ఆయనకు పచ్చి మినపప్పు నైవేద్యం పెట్టండి. ఆయన మంత్రం జపించండి. ప్రతి గురువారం గురుదేవుడిని పూజించండి. ఆయనకు పసుపు నైవేద్యం పెట్టండి. ఆయన మంత్రం జపించండి. ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. పేదలకు ఆహార దానం చేయండి. మీరు ప్రతిరోజు ప్రాతకాలం లేచి సూర్యదేవుడికి నమస్కరించండి. ఆయన మంత్రం జపించండి. ఆయన శక్తిని స్వీకరించండి. మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మీరు లలితా సహస్రనామాలు పారాయణ చేయండి. మీరు విష్ణు సహస్రనామాలు పారాయణ చేయండి. ఇవన్నీ మీకు అపార శక్తి ఇస్తాయి, మీకు రక్షణ ఇస్తాయి, మీ జీవిత మార్గాన్ని సుగమం చేస్తాయి. మరొక అతి ముఖ్యమైన విషయం చెప్తాను. ఇది చాలా అరుదైన సంఘటన. 150 సంవత్సరాలకు ఒకసారి జరిగే సంఘటన. ఈ సంవత్సరం మిథునరాశికి అదృష్టమిచ్చే గ్రహస్థితి ఏర్పడుతోంది. ఇది మీ జీవితంలో ఒకేసారి అన్ని రంగాల్లో విజయం తెస్తుంది. ఇది మీకు ఐశ్వర్యం తెస్తుంది, ఇది మీకు ఆరోగ్యం తెస్తుంది, ఇది మీకు సంతోషం తెస్తుంది. కానీ ఈ శక్తిని పొందాలంటే మీరు సిద్ధంగా ఉండాలి, మీరు యోగ్యులుగా ఉండాలి, మీరు మంచి కర్మలు చేయాలి, మీరు దాన ధర్మాలు చేయాలి. నాకు తెలుసు ఈ అన్ని విషయాలు మీకు కొంచెం భారంగా అనిపించవచ్చు. నాకు తెలుసు ఇన్ని విషయాలు ఒకేసారి చేయడం కష్టం అనిపించవచ్చు. కానీ మీరు ప్రయత్నించండి, మీరు నెమ్మదిగా ప్రారంభించండి. మొదట ఒక్క పరిహారం చేయండి, తర్వాత రెండవది చేయండి. ఇలా నెమ్మదిగా మీరు అన్ని పరిహారాలు చేయగలరు. ముఖ్యం ఏమిటంటే మీరు ప్రయత్నం చేయడం, మీరు కృషి చేయడం, మీరు నమ్మకంతో ఉండటం. మిథునరాశివారు, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ భవిష్యత్తు మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. గ్రహాలు దారి చూపిస్తాయి, కానీ నడిచే శక్తి మీలోనే ఉంది. మీరు శక్తివంతులు, మీరు సామర్థ్యవంతులు, మీరు తెలివైనవారు. కావున మీ శక్తిని నమ్మండి, మీ సామర్థ్యాన్ని నమ్మండి, మీ తెలివిని నమ్మండి, దైవాన్ని నమ్మండి, జ్యోతిష్యాన్ని నమ్మండి, మీ విజయాన్ని నమ్మండి. తదుపరి 15 నుండి 30 రోజులు మీ జీవితంలో అతి ముఖ్యమైన కాలం. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితం పూర్తిగా మార్చేస్తాయి. కావున జాగ్రత్తగా ఆలోచించండి, తెలివిగా నిర్ణయం తీసుకోండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీకు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీకు దైవ కృప ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు అన్ని కష్టాలను దాటుకుంటారు, మీరు అన్ని లక్ష్యాలను సాధిస్తారు, మీరు అన్ని కలలను నెరవేర్చుకుంటారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియోను మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి, మీ కుటుంబ సభ్యులతో భాగస్వామ్యం చేయండి. ఎందుకంటే జ్ఞానం పంచుకోవడం అత్యంత గొప్ప దానం. జ్ఞానం అందించడం అత్యంత గొప్ప సేవ. మీకు జ్యోతిష్యం విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో రాయండి, నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. తదుపరి వీడియోలో మేషరాశి వారికి రాబోయే 30 రోజుల్లో ఏమి జరగబోతోందో చెప్పబోతున్నాను. అది మీకు మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది, మరింత ఉత్సాహం తెస్తుంది. అక్కడ మీకు ఒక రహస్య శక్తి గురించి చెప్పబోతున్నాను, ఒక రహస్య మంత్రం గురించి చెప్పబోతున్నాను. కావున ఆ వీడియోను చూడడం మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ నొక్కండి, తద్వారా కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మీ అందరికీ దైవ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి జీవితాలు శుభాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి కలలు నెరవేరాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.